ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. ప్రభునాంపేట చేరి వచ్చిన సేవకులు సేవకురాండ్రు మీకు శుభములు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ మధ్య ఒకళ్ళు ఫోన్ చేశారు, పాస్టర్ గారు నాకు ఫోన్ చేశామ్మా నాకు ఒక మ్యాచ్ చూసి పెట్టరా అన్నాడు. యాక్చువల్గా మీటింగ్ డేట్ కోసం అడిగితే లేదు ఈ నెల కష్టం అని చెప్పాను. నెక్స్ట్ మంత్ అయినా రండి అన్నారు. సరే ఎంత వయసు ఎంత అన్న, దగ్గర దగ్గర 38 ఎంత ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదా? పెళ్లి చేసుకున్నా. పెళ్ళైన ఆ నైటే ఆ అమ్మాయి నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నన్ను పొద్దున్నే పంపించేసే అందంట. ఆ అమ్మాయి ఎవరో తెలుసా అండి? బైబిల్ ట్రైనింగ్ అయ్యి పాస్టర్స్ కోర్స్ అయ్యి ఒక పాస్టర్ గారి కూతురు. షీ సెడ్ షీ హ్యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్, సో షీ డోంట్ వాంట్ టు స్టే విత్ హిమ్. నాకు వద్దు, మీరు నా తల్లిదండ్రులకు చెప్పాను, వాళ్ళు వినలా, నీకైనా చెప్తే నువ్వు వింటావని చెప్తున్నాను అందంట. తెల్లారే పంపించేశానక్క, ఇంకెందుకు నాకు అన్నాడు. మంచి పని చేసావు. మరి ఇన్నేళ్ళు ఎందుకు ఆగావయ్యా? అయ్యి ఎవరో ఒక ఆమె వచ్చి పౌలు పరిచర్య చేయలే, నువ్వు ఇంక పెళ్ళి ఎందుకు అందంట. ఆమెకు పెళ్ళి లేదంట, ఆమె మ్యారేజ్ లేదంట. సో ఆమె వచ్చి నాకు చెప్పిందంట, పౌలు పరిచర్య చేయి తమ్ముడు, ఇంకా పెళ్ళి ఎందుకులే అందంట. పౌలు పరిచర్య అంటే ఏంటో ఒకసారి చెప్పన్నా అంటే నాకు తెలియదు అక్క అన్నాడు అబ్బాయి. పౌలు వివాహం చేసుకున్నాడు. రోమన్ సామ్రాజ్యంలో దెర్ ఈజ్ నో సిటిజన్షిప్ ఇన్ రోమన్ ఎంపైర్ ఇఫ్ ఈజ్ ఎ బ్యాచులర్. ఎస్, నేను రోమియోడిని అంటాడు కదా, నాకు రోమన్ యొక్క పౌరసత్వం ఉంది, నాకు రోమా పౌరసత్వం కలిగిన వాడిని నేను అంటాడు. రోమా పౌరసత్వం కావాలంటే పెళ్ళయి ఉండాలి. తర్వాత ఏమన్నా అయి ఉండొచ్చు, నాకులాగా ఇప్పుడు ఇలా ఉంటున్నాను అంటారుగా, మీరు ఉండండి అని బైబిల్లో అని ఉండొచ్చు, మీరు సేవ చేయండి ఇట్లా. కానీ అట్లా ఎన్నో కుటుంబాలండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇప్పుడు వాట్ ఈజ్ హ్యాపెనింగ్? నీలో పరిశుద్ధత, నీలో అపవిత్రత ఎక్కడికి పోతుంది? ఇది పెళ్ళి కాక ముందు ఒక అమ్మాయి గురించి చెప్పా. ఆఫ్టర్ మ్యారేజ్ there are many things happening. కానీ let me tell you, you are weak in spirit. ఎప్పుడైతే ఆత్మలో బలహీనులు అవుతారో కుటుంబాలు బలహీనం అవుతాయి. ఎప్పుడైతే ప్రార్థనలో బలహీనులు అవుతారో సేవలో బలహీనం అవుతుంది. ఇవాళ సేవ ఎందుకు కట్టబడట్లేదు? సేవ ఎందుకు పైకి వెళ్ళట్లేదు? సంఘానికి నేర్పించండి. నీలో ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో ఆ పరిశుద్ధతను చూసిన నీ సంఘం నీ మాటకు విధేయులవుతారు. వాట్ ఎవర్ యు టెల్, నువ్వు ఎంత వాక్యం చెప్తున్నావు అది ముఖ్యం కాదు, ఎంత సాక్ష్యం నీలో ఉన్నది అనేది చాలా ముఖ్యం. హల్లెలూయా. ఇవాళ వాక్యం అందరూ చెప్తారండి, బట్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ అనేది సంఘం గమనిస్తూ ఉంటుంది. గాడ్ వాంట్స్ హోలీనెస్ ఇన్ యూ, గాడ్ వాంట్స్ రైచియస్నెస్ ఇన్ యూ. వీళ్ళిద్దరూ ఈ విధంగా జతపరచబడిన తర్వాత చూడండి, ఎప్పుడైతే నీవు సేవలో ఇలా నీతి కలిగి వెళ్తూ ఉంటావో నీలో ఉన్న యేసేపుతో దూత అంటది, నువ్వు భయపడొద్దు. స్వప్నమందు కనపడి ఏమంటది? దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను చేర్చుకొనుటకు భయపడకుము. సేవలో ఉండేటువంటి రెండో క్యారెక్టర్ ఏంటో తెలుసా? భయం ఉంటుందని. భయం ఉంటుంది, ఖచ్చితంగా భయం ఉంటుంది. ఈరోజు నా సేవలో ఆ భయం ఎక్కువే ఉంది. ఎందుకు? పెద్ద పెద్ద సేవకులు వచ్చి మీరు రక్షించినటువంటి ఆత్మల్ని, మీరు పోషించిన ఆత్మల్ని, మీరు బాప్తిజాలు ఇచ్చిన ఆత్మల్ని, మీరు కట్టుకున్న సంఘాలని అలా తీసుకెళ్ళిపోతుంది. అవునా కదా? am I రైట్? అవునా? ఎస్. ఎంత భయం ఉంటుంది? నువ్వు కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఏడ్చి వాళ్ళ కోసం, వాళ్ళ ఇంట్లో బర్త్డేలు జరిగినా, వాళ్ళ ఇంట్లో వివాహాలు జరిగినా, వాళ్ళ ఇంట్లో చావులు వచ్చినా, ఏది జరిగినా ఈ బైబిల్ పట్టుకొని 2 గంటల సేపు కూర్చొని ప్రార్థనలు చేసి ఎంత చేస్తే ఇవాళ ఎట్లా అయిపోతుంది సంఘం? నీ సంఘం నిన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతుంది? వై? కాబట్టి ఈ భయము కూడా చాలా ఉన్నది. అందుకే ఉదయకాలంలో దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. నీతిమంతుడు అయిన నీకు భయం ఉండకూడదు. ఎందుకో తెలుసా? నీతిమంతుడు సింహం వలె, చప్పట్లు కొడదామా? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎస్, ఇది నేను సాక్ష్యం అండి. చెప్పా కదా నాకు చాలా భయం అని, చాలా భయం అండి. ఇవాళ నన్ను ఇక్కడ విడిచిపెట్టండి, అమెరికా ఒక్కదాన్ని వెళ్తా.
ఒక్కదాన్ని వెళ్తా, ఏ కంట్రీ వెళ్ళాలని వెళ్ళిపోతా. అక్కడ రిసీవ్ చేసుకుంటాకు వస్తారు మనోళ్ళు. ఎక్కడిది ధైర్యం? ఒక స్త్రీకి ఉండాల్సిన ధైర్యం కాదండి, కానీ ఒక దేవుని బిడ్డకు ఉండాల్సిన ధైర్యమే. చప్పట్లు కొట్టు. ఒక దేవుని బిడ్డకు ఉండాల్సిన ధైర్యమే. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు ఈ నీతి కలిగి ఉంటావో, నీతి నిన్ను ఏలుతుంది, నీతి నిన్ను పరిపాలిస్తుంది. అందుకే కీర్తనలు 112లో 6 చూస్తాం, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, వారు కదిలింపబడరు. వారు కదిలింపబడరు. నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావో, ఇవాళ చాలామంది, చాలా సంఘాల్లో, చాలా సేవకుల్లో నీతి పక్కకు వెళ్ళిపోవటానికి కారణం దేవుడు తెలుసా? డూ యు నో గాడ్? దట్ ఈస్ మై డైరెక్ట్ క్వశ్చన్ దిస్ మార్నింగ్. నువ్వు నిజంగా దేవుడు నీకు తెలిస్తే నీ లైఫ్ ఇలా ఉండదు. దేవుని వాక్యం చెప్పటం దేవుని తెలుసుకోవటం కాదు, కన్నీటి ప్రార్థన చేయటం దేవుని తెలుసుకోవటం కాదు, వాక్యం చెప్పటమో వాక్యం వినటమో దేవుని తెలుసుకోవటం కాదు. నేను ఒకటే మాట చెప్తాను దేవుని బిడ్డలారా, నా అనుభవం, దేవుడితో నీకున్న సత్సంబంధమే నువ్వు దేవుని తెలుసుకోవటం. చప్పట్లు కొడదాం. వాట్ రిలేషన్షిప్ యు ఆర్ హ్యావింగ్ విత్ గాడ్? డూ యూ హ్యావ్ దట్? దేవునితో నీకు ఆ సత్సంబంధం ఉంటే నువ్వు నీతిమంతుడివే. దేవునితో నీకు ఆ సత్సంబంధంగా ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు దేవునితో ఆ సత్సంబంధం ఉంటే నువ్వు అడుక్కోవాల్సిన పని అస్సలు లేదు. అస్సలు లేదండి, అస్సలు లేదు. ఎందుకు ఎలక్షన్లు రాంగలోనే సంఘాలను ఎందుకు తాకట్టు పెడుతున్నారండి నాయకుల దగ్గర? వై? ఎంతమంది మాకు ఓట్లకి మాది క్యాంపస్ అండి. నా దగ్గర ఉద్యోగాలు చేసేవాళ్ళే 70 మంది ఉన్నారు. నా దగ్గర ఉద్యోగాలు చేసేవాళ్ళే నాకు 70 మంది ఉంటారు. నా టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, నా కాలేజ్ ప్రిన్సిపల్ కానీ, పనిచేసే డ్రైవర్లు, ఆయాలు, మొత్తం 70 మంది. ఆ 70 మంది ఓట్లు మాకు వేయించండి, మీకు ఇంత ఇస్తామని వచ్చారు. మాకొద్దు. మాకు ఏ పార్టీ నాకు అసలు పార్టీయే లేదండి. ఆ మాట కోసం ఐ యామ్ గాడ్స్ పార్టీ. నాకు ఏ గవర్నమెంట్ ఏమంటారండి, ఏ పార్టీ, ఏ గవర్నమెంట్, మై కింగ్డమ్ ఈజ్ గాడ్. మై కింగ్డమ్ ఈజ్ గాడ్ అండ్ మై కింగ్ ఈజ్ గాడ్ అండ్ మై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ గాడ్. మై చీఫ్ మినిస్టర్ ఈజ్ గాడ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ హియర్ అండ్ ఐ డోంట్ నీడ్ ఆల్సో. అవసరం కూడా లేదు. నాయకులుగా వారిని గౌరవిస్తాం అంతవరకే, బట్ నో నీడ్. నా ప్రతి అక్కర పరలోకం నుంచి తూములు తెరవబడి పైనుంచి వెళ్తుంటే నాకు ఇంకొకళ్ళతో పని ఏంటండి? వై? బట్ హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఎందుకు? నేను నీలాంటి స్త్రీనే, మీలాంటి మనిషినే, బట్ వై? బికాస్ ద రిలేషన్షిప్ యూ హ్యావ్ విత్ గాడ్. అంతే. ఇక్కడ దేవునికి నీకున్న సంబంధ బాంధవ్యమే నిన్ను తీర్చిదిద్దుతుంది. దేవుని బిడ్డలారా, సేవకుల్ని చాలామందిని చూస్తుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుందండి. నాకు చాలా బాధపడతాను. మొన్న ఒకళ్ళు వచ్చారు పాస్టర్స్, మా ఊరు పాస్టర్స్ కాన్ఫరెన్స్ రావాలి మీరు, మా మండలంలోని పాస్టర్స్ అందరూ వస్తారు, ఒక 300 మంది, మీరు వచ్చి వాక్యం చెప్పాలి. సరే, మొన్న ఒక రోజు ఆయన ఫోన్ చేశారు. సరే, నన్ను ఏదో కొద్దిగా పాస్టర్స్కి ఏమైనా బట్టలు పెట్టండి అమ్మా అంటే, సరే చూద్దాంలేండి పాస్టర్ గారు. మెంబర్షిప్కి 50 రూపాయలు కట్టమంటే కూడా కట్టటల్లా. ఏమండి, దేవుడు 50 రూపాయలు ఇవ్వలేదా? నేను అదే అంటున్నా, డూ యూ నో గాడ్ అని. దట్ ఈస్ మై డైరెక్ట్ క్వశ్చన్, మై డియర్ బ్రదర్స్. డూ యూ నో గాడ్? ఇఫ్ యూ నో గాడ్ యూ విల్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్. నేను అందుకే అంటానయ్యా, నన్ను ఇంతగా ప్రేమించటానికి నేను ఏ పార్టీ దాన్ని, నేను ఎప్పుడు ప్రతిరోజుకు ఒక్కసారైనా ఎందుకయ్యా నేనంటే ఇంత ఏడుస్తా. ఎందుకు? ఏ మంచి చూసావు నాలో, ఏ గొప్పతనం చూసావు నాలో, ఏం చూసావు నాలో, ఎందుకు ఇంత ప్రేమిస్తావు? బికాస్ దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, మై డియర్ బ్రదర్స్. ఉదయకాలం నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటో తెలుసా? ఎంత వాక్యం మనం చెప్తున్నాం అనేది కాదండి, ఎంత దేవునితో మనం కలిసి ఉంటున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ యు ఆర్ హ్యావింగ్ విత్ గాడ్? ఆ సంబంధం. అందుకే అంటాడు దూత, భయపడొద్దు. ఇవాళ సంఘాలు విచ్ఛిన్నం అవ్వచ్చు, ప్రార్థన చేయండి. దేవుడు విడిచిపెట్టడండి. అందుకంటాడు నువ్వు భయపడొద్దు.
మరియను చేర్చుకుంటానికి భయపడొద్దు. ఏ కష్టం వచ్చినా భయపడొద్దు. ఇవాళ మరియని చేర్చుకోవడం యేసేపుకి ఒక ఛాలెంజ్. ఊరుకుంటుందా అండి సమాజం? ఊరుకుంటుందా? అవమానం. సంఘాల్లో ఎన్నో అవమానాలు పడుతూ ఉంటాం మనం, ఎన్నో అపనిందలు. మన వాక్యం వింటారు, అన్ని మనల్ని అంటారు, ఉన్నాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. మన విశ్వాసులకు మనకి వ్యతిరేకంగా ఉంటారు, ప్రతికూలంగా ఉంటారు, అనుకూలంగా ఉంటారు. కానీ వాళ్ళు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవునితో కానీ సరైన సంబంధం, ఐ మీన్ టు సే ఇఫ్ యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్ లైక్ జోసెఫ్, యూ నీడ్ నాట్ ఫియర్. ఆ మధ్య ఒక అమ్మాయి, మా 10th క్లాసు ఎగ్జామినేషన్ సెంటర్ వేస్తూ ఉంటారు. ఇది నర్సులు వస్తారు కదా సెంటర్కి, పిల్లలకి ఏదన్నా అయితే చూసుకోవాలి. అందులో ఒక అమ్మాయి మంచి బిలీవర్, ఎవ్రీ ఇయర్ వస్తుంది. అమ్మా ఎలా ఉంది, చర్చ్ ఎలా ఉంది అంటే, బాగానే ఉందమ్మా. పలానా బ్రదర్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. వాక్యం అది మంచిగా నడుస్తుందా ఏంటి అంటే, ఏం లేములే, ఆయన చెప్పినప్పుడేమో కొంతమంది వింటారు, ఆయన తర్వాత ఇంకొక ఆయన చెప్తాడు, అప్పుడు ఇంకొకళ్ళు వింటారు. అంటే ఇద్దరు పాస్టర్స్ చెప్తారు, ఇద్దరికి 2 గ్రూపులు అక్కడ. ఈయన చెప్పినంతసేపు ఈయన గ్రూప్ వింటుంది, పక్కన గ్రూపు ఉంటారు కదా విశ్వాసులు, అబ్బా పెద్ద చెప్పారులే అంటే ఈయనంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఈయనది అయిపోయింది, నెక్స్ట్ ఎక్కుతారు ఇంకొక ఆయన పోడియము, అప్పుడు వీళ్ళు మొదలు పెడతారు. హౌ ఆర్ యూ ట్రైనింగ్ యువర్ షీప్? ఇదా వాక్యం? అదా అండి వాక్యపు లోతులవా? వాక్యపు పునాదులవా? ఒక సంఘ కాపరి సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి? గ్రూప్లా, గాసిప్సా, వ్యతిరేకత లేదే. నేను విని చాలా చాలా బాధపడ్డా, చాలా బాధపడ్డా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీలో నీతి ఉన్నట్లయితే నీలో భయం ఉండదు. ఇక్కడ మనం చూస్తాము, దేవుడు ఇలాగా మరియని చేర్చుకుంటాక నువ్వు భయపడకము. మేరీ ఈజ్ యువర్ వైఫ్, దట్స్ ఆల్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, తర్వాత ఏమన్నా జరగని నేను చూసుకుంటా. ఏమంది దూత? దాని అర్థం ఏంటి? భయపడొద్దు అన్నాడంటే దేవుడు నీతో, నువ్వు వదిలేయక నేను చూసుకో. అదండి ధైర్యం. ఒకటే చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ ధైర్యం ఆలనాడు మరియకి ఇచ్చిన ధైర్యమే సేవలో నేను ముందుకు వెళ్తాను. నువ్వు ఎప్పుడైతే సేవకురాలుగా నిజంగా నువ్వు సేవలో ఆ నిబద్ధతతో ఆ భక్తితో ఉంటావో, నీ భక్తిని నీ సంఘం చూడకపోవచ్చు, దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, ఇది నా సాక్ష్యం. దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి. ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అప్పు ఇచ్చువారిగా ఉంచుతాడే కానీ అప్పు పుచ్చుకొని వారుగా ఉంచడు. కానీ ఇవాళ సంఘాలన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవటానికి కారణం ఈ యేసేపులో ఉన్న నీతి లేకపోవటం, మరియలో ఉన్న పరిశుద్ధత లేకపోవటమే. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ, ఈ లోకానికి ఆయన రావటానికి, తన ప్రజల్ని వారి పాపముల నుండి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి రావటానికి కారణం వీరిరువురు. ఇవాళ సేవ విస్తరించాలంటే మీ ఇరువురు, ఇవాళ సంఘం కట్టబడాలంటే మీ ఇరువురు, ఈ సంఘం అభివృద్ధి పరచబడాలంటే మీ ఇరువురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. యేసుక్రీస్తు జన్మ ఇట్ వాజ్ నాట్ రిజర్వ్ తన ప్రజలు అంటే ఆ జూయిష్ ప్రజల కోసం కాదండి. నో, చాలామంది అంటారు తన ప్రజలు వారి పాపం నుంచి రక్షించడం, యేసయ్య ప్రజలు ఇశ్రాయేలీయులు కదా, నేను ఇశ్రాయేలీయుల కోసం వచ్చాను అంటాడు కదా, ఇశ్రాయేలీయుల రక్షణార్థమే నేను వచ్చాను అంటాడు కదా. ఈ వాక్యాలు కూడా వస్తున్నాయి ఈ మధ్య. మనందరం ఆయన ప్రజలు. బికాస్ జీసస్ వాజ్ నాట్ born to give salvation through Abraham. Salvation didn't come for us through Abraham. అబ్రాము వలన మనకు రక్షణ రాలేదు, మనకు రక్షణ వచ్చింది యేసయ్య వలన. కాబట్టి యేసయ్య అందరి పాపాల కోసం వచ్చాడు, నీ పాపం కోసం, నా పాపం కోసం. ఇగో లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మన అపరాధములతో పాపములతో మనం పాస్టర్ అవ్వని ఎప్పుడు ప్రార్థన చేసిన మనం పాపులమే. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన పరిస్థితిలో ఉండగా కాలం సంపూర్ణమైనప్పుడు క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. సో జీసస్ వాజ్ బోర్న్ టు గివ్ సాల్వేషన్. ఇంకా చాలా గట్టిగా కఠినంగా చెప్తాను, ఇవాళ వాక్య పరిచర్య చేస్తున్న చాలామంది సేవకుల్లో పాస్టర్స్లో రక్షణ లేదు. రక్షణ సువార్త చెప్తారు, దెర్ ఈజ్ నో సాల్వేషన్ ఇన్ దెమ్. దేవుని బిడ్డలారా, ఒక క్రమశిక్షణ సేవకుడికి అవసరం.
సేవకుడికి ఏం అవసరం? ఒక క్రమశిక్షణ అవసరం. మీ సేవలో కూడా ఏంటంటే బోధ కూడా. ఇవాళ నేను చాలా బైబిల్ బాగా చదివానండి, పిహెచ్డి చేశా ఈ బైబిల్లో. పిహెచ్డి ఐ హావ్ డన్ మై డాక్టరేట్ త్రూ బైబిల్. అది లిటరేచర్లో, ఇంగ్లీష్ లిటరేచర్లో చేస్తా. కానీ బైబిల్ చదవాలి కదా, చాలా చదివా. అట్లా కాకపోయినా బైబిల్ మొత్తం చదివిన తర్వాత, బైబిల్ యొక్క లోతులు బాగా గ్రహించిన తర్వాత, నేను చిన్నప్పటి నుంచి విన్న వాక్యం అంతా ఉట్టిదే. నిజమా అండి? నిజం. ప్రీచర్స్ డింట్ ప్రీచ్ గాడ్ ఇన్ ఏ రైట్ వే. మళ్ళీ నేను హెబ్రోన్ మందిరానికి వెళ్ళా. ఓకే, క్రైస్తవురాలుగా కట్టుబడ్డాను అంతే, బైబిల్ మాత్రం నాకేం తెలీదు అంటే నేను సరిగ్గా బోధించబడలా. ఇవాళ చాలా విశ్వాసులు సరిగ్గా బోధించబడటలా. దానికి కారణం సేవకులు అనేక మంది బైబిల్ సరిగ్గా చదవటల్లా. ఎస్, నేను అదే మొన్న వాక్యం చెప్పా. యాకోబు నీ పేరేంటి అంటాడు దేవుడు. యాకోబు పేరు తెలీదా దేవుడికి? మీ పేరు తెలీదా? నా పేరు తెలీదా? నువ్వు పుట్టకముందే, గర్భంలో నువ్వు రూపింపబడకముందే నువ్వేంటో, నీ బ్రతికేంటో, నీ జీవితం ఏంటో, మరలా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో కూడా నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఈజ్ ఎ ప్లానర్, ఈజ్ ఎ డివైన్. దేని పనికి వస్తాం ఆయన ముందు మనం? అలాంటి దేవుడు ఏమడిగాడు? నీ పేరేంటి? పేరు కాదండి అక్కడ అడిగింది, నీ బ్రతుకేంటి. ఏంటి? యాకోబుని ఏమన్నాడు? నీ బ్రతుకేంటయ్యా? నువ్వు మోసగాడివి. వాక్యపు లోతుల్లోకి వెళ్ళండి, జాగ్రత్తగా ధ్యానం చేయండి. మోషేని దేవుడు పిలిచినప్పుడు పొద్దు దగ్గర మోషే చాలా వరకు తిరగడట్టు. మోషే ఇటు తిరిగే వరకు దేవుడు మాట్లాడు. గాడ్ వాంట్స్ యువర్ అటెన్షన్ మై డియర్ బ్రదర్స్. ఆర్ యు రియలీ అటెండింగ్ టు ద గాస్పెల్? ఈ సువార్తని, ఈ వాక్యపు లోతుల్ని, వాక్యపు పునాదుల్ని మీరు సరిగ్గా చదువుతున్నారా? సరిగ్గా ధ్యానం చేసుకుంటున్నారా? చెయ్యండి, సంఘానికి చెప్పండి. నేను అదే బాధపడతా. నేను ఇవాళ సేవకురాలను అవ్వకపోతే నాకు ఈ బైబిల్ తెలిసేది కాదు, నిజంగా తెలిసేది కాదండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, యేసుక్రీస్తు పుట్టాడు, సువార్త చెప్పాడు, రేపు నరకం పరలోకం, ఇంతవరకే తెలుసు. వాట్ అబౌట్ ద ఓల్డ్ టెస్టిమెంట్? ఖండాల్లో ఏముంది ఎట్లా తెలుస్తుంది? ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు? ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు? 11 రోజుల్లో రావచ్చు. పక్కనే మేము ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళాం, ఫ్యూ అవర్స్ పట్టింది బస్సు మాకు. జెరూసలేం నుంచి ఈజిప్ట్కి రావటానికి కొన్ని గంటలు బస్ రూట్. ఇవాళ అప్పుడు కొండల్లో నడిచారు అనుకుందాం, పోనీ అన్ని కొండలే అవి. 11 రోజులు అండి వాళ్ళు వచ్చేది. బట్ 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు దేవుడు? ఈ లోతులు చెప్పండి, దాంట్లోకి వెళ్ళండి, చదవండి బాగా బైబిల్, ఆత్మతో నింపబడండి. మీరు బైబిల్ ఇలా తీసి ఓపెన్ చేస్తే అంటే ప్రతి నైట్ దేవుని బిడ్డలారా, ప్రతి నైట్ నేను బైబిల్ తీసే టైం ఏదో తెలుసా అండి? 10 గంటలకి. 10 గంటలకండి నేను బైబిల్, అందరు పడుకునే టైం. బైబిల్ మూసేది ఎప్పుడో తెలుసా అండి? 1:30కి. 1:30కి. నేను బైబిల్ చదివేది ఎక్కడో తెలుసా అండి? సపరేట్ రూమ్లో. 10 గంటల నుంచి 1:30 వరకు ఒక్కళ్ళు కూడా నా గదిలోకి రాకూడదు. మంచినీళ్ళు కూడా అక్కడే పెట్టుకుంటా, మజ్జిగ పెట్టుకుంటా, తినడానికి ఏమైనా పెట్టుకుంటా, ఎవ్వరు రాకూడదు. నో, డోంట్ డిస్టర్బ్ మీ. బికాస్ when I am preparing a sermon, I want God to speak to me. నాకు పగలు కుదరదండి. ఆఫీస్కి జస్ట్ సెల్ ఫోను, కర్చీఫ్, కీస్ పట్టుకొని వెళ్తాను అంతే. అక్కడ స్పెట్స్ అక్కడ ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. కుదరదు. నైట్ మళ్ళీ లేసేది ఎన్ని గంటలకు తెలుసా దేవుని బిడ్డలారా? 3 గంటలకి గంట ప్రార్థన, మళ్ళీ పడుకునేది 4 గంటలకి, మళ్ళీ లేచేది 7 గంటలకి. కోడి నిద్ర. దేవుడు ఆశీర్వాదాలు ఊరికనే రావమ్మా. నీ సంఘం ఊరినే కట్టబడదమ్మా. నీ బిడ్డలకు ఆశీర్వాదాలు ఊరికనే రావు. ఇది భారం. నీలో నీతి ఉంటే
ఆ భయం సమస్తం వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డల 50 రూపాయలు మెంబర్షిప్ కట్టమంటే పాస్టర్స్ మా దగ్గర లేవు అన్నారంట. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? దేవుని బిడ్డలారా, నీలో నీతి ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడాల్సింది? అడగక ముందే ఏముందే, మీరు అడగక ముందే మీకు ఏం కావాలో మీ తండ్రికి తెలుసు కాబట్టి ఆయన మీకు ఇస్తాడు. కాబట్టి రేపటి దినం గురించి మీరు భయపడకండి. యేసు ప్రభువారు తోడై ఉన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది. యెషయా ప్రవచించిన ఆ లేఖనం మన జీవితాల్లో నెరవేరి యేసుక్రీస్తు ఇమ్మానులు, దేవుడు ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టుకోవడానికి సిగ్గుపడతారు కొంతమంది. బట్ యు నో ద మీనింగ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ అస్. ఇక భయం దేనికి? ఇక్కడ యేసేపుకి చెప్తున్న ధైర్యం అండి అది. ఏంటి తెలుసా? నీతిమంతుడు అయిన యేసేపు, నీ నీతి బాగుంది కానీ నీలో భయం ఉంది. కానీ నేను ఒక మాట చెప్తున్నాను యేసేపు విను, ఆ పుట్టబోయేవాడు ఇమ్మానుయేలు అనగా దేవుడు నీకు తోడు. ఇక దేవుడు నీకు తోడుగా ఉండగా నువ్వు దేనికి భయపడతావు? నరులను ఆశ్రయిస్తావా? రాజులను ఆశ్రయిస్తావా? దేవుని నమ్ముతావా? కరివేపాకు కావాలన్నా పక్కింటికి వెళ్ళకండి. నో, అవసరం లేదు. ఈ పరిశుద్ధత నీలో ఉంటే, ఈ పవిత్రత దేవుడు గమనిస్తే, ఈ నీతి దేవుడు నీలో చూస్తే కరివేపాకుకు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదండి. లేదు, అవసరం లేదు. దేవుని బట్టి గొంతెత్తి చెప్తున్నా నేను. ఎందుకంటే ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడు. సో జీసస్ ఈజ్ కాల్డ్ ఇమ్మాన్యుయల్. ఎందుకంటే ఆయన అవతార పురుషుడు. ఇన్ హిస్ ఇన్కార్నేషన్ ఈజ్ ఇమ్మాన్యుయల్. ఆయన పరిశుద్ధతలో, ఇన్ హిస్ సాక్రమెంట్ హీజ్ ఇమ్మాన్యుయల్. ఆయన పరిశుద్ధతలో ఆయన ఇమ్మానుయేలు. అంతేకాదు, ఆయన వాక్యములో ఆయన ఇమ్మానుయేలు, ఆయన ప్రార్థనలో ఆయన నీకు ఇమ్మానుయేలు, నీ యొక్క వాక్య పరిచర్యలో ఆయన నీకు దేవుడు తోడు, నీ వాక్యంలో, నీ యొక్క ఎవ్రీ యాక్షన్, నువ్వు చేసే ప్రతి పనిలో ఇమ్మానుయేలు. ఇవాళ ఎంతమంది మీలో ప్రశ్న, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని నమ్ముతున్న మీరు, మీకు ఒక కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఎంతమంది విశ్వాసంలో బలహీనలు అవుతున్నారు చెప్పండి? ఆర్ యూ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్? చెప్పండి. దేవుడు నీకు తోడు అన్నప్పుడు అన్ని విషయాల్లో తోడే. కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆలోచన చేస్తున్నావు? నువ్వు ఎందుకు విశ్వాసంలో బలహీనుడు అవుతున్నావు? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైట్ విత్ గాడ్. యాకోబు చేసింది ఏంటండి? యాకోబు చేసింది ఏంటి? అది మరి చేస్తున్నావా? హీ ఫాట్, రెస్టిల్డ్. ఇంగ్లీష్లో అయితే రెస్ట్లింగ్. జేకబ్ రెస్టిల్డ్ విత్ గాడ్. రెస్ట్లింగ్ తెలుసా అండి? ఇంత లాంగ్ ఫైట్ చేసుకు టీవీలలో ఆ రెస్ట్లింగ్. అది ఎంతగా నువ్వు నన్ను పోనిచ్చాడా? ఎంత గట్టిగా పట్టుకున్నాడు? మరి పట్టుకుంటున్నారు దేవుణ్ణి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీను. ఉందా ఈ ప్రార్థనా జీవితం సేవకులుగా మీలో? దేవుడు మీకు తోడుగా ఉండాలంటే ఈ పట్టుదల ఉందా? దేవుణ్ణి అడిగి సాధించుకున్నారా మీరేమన్నా? ఇవాళ నన్ను కానీ మీరు ఒక ప్రశ్న అడిగితే, అమ్మ మీరు దేవుణ్ణి అడిగిన వాటిల్లో దేవుడు ఏమన్నా ఇచ్చాడా ఇయ్యలేదా అని అడుగుతారా? అన్నీ ఇచ్చాడండి. ఇంకోటి చెప్పనా? అడిగిని ఇచ్చాడు, అడగని కూడా ఇచ్చాడండి. అడగని కూడా ఇచ్చాడు. ఇది నేను అడగలా, బాగా చదువుకోవాలని అడిగా. చదువుకోవాలన్నా బాగా చదువుకోవాలని కూడా అడగలా. కానీ ఎంత చదువు చదివాను, ఎన్ని డిగ్రీలు, అన్ని డిగ్రీలు. ఇంకా కొన్ని అడిగా, ఇచ్చాడు. చాలా అడగలా, ఇచ్చాడు. గాడ్ ఈజ్ విత్ యూ మై డియర్ బ్రదర్స్. ఎస్, దేవుడు మీకు తోడు. ఆయన రక్షించే దేవుడు. హీఈస్ గాడ్ టు కంఫర్ట్, ఆదరించే దేవుడు. హీఈస్ ఎ గాడ్ టు ఎన్లైటన్, జ్ఞానోదయం ఇచ్చే దేవుడు. హీఈస్ ఎ గాడ్ టు ప్రొటెక్ట్. దేవుడు మనకు తోడంటే అర్థం ఏంటి? హీఈస్ గాడ్ టు ప్రొటెక్ట్ యూ, కాపాడే దేవుడు. హీఈస్ ఎ గాడ్ టు డిఫెండ్ యూ, నిన్ను రక్షించే దేవుడు. ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో, అవర్ ఆఫ్ డెత్, మరణకరమైన సిచ్యువేషన్స్లో కూడా ఆయన నిన్ను ఆదరించే దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను అని చెప్పిన ఆ దేవుడు ఈ ఉదయకాలంలో మీతో చెప్తూ అంటున్న మాట ఏంటో తెలుసా? నేను మీతో ఉన్నాను కాబట్టి ఇక భయపడకండి. ఇంత క్లిష్ట పరిస్థితులు గుండా
మరియ యేసేబుల్ని దేవుడు అక్కడ ఎందుకు చూపించాడు తెలుసా మనకి? ఒక సేవకుడు సేవకురాలు కూడా ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడాలి, అప్పుడే సువార్త వ్యాప్తి చెందుతుంది. యేసేబు వలె సేవకుడు నీతిగా ఉండాలి, మరియ వలె సేవకురాలు పరిశుద్ధతతో ఉండాలి. యేసేబు వలె భయము లేకుండా ఉండాలి. మరియా భయపడకము. నీకు కూడా భయపడాల్సిన పని లేదు. మీ కుటుంబ జీవితాలను కట్టుకోండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడేలాగా మీరు నీ భర్తను ప్రేమించండి. ఇవాళ చాలా సంఘాల్లో ఆ మధ్య ఒక మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారి ఇంట్లో వంటలన్నీ చర్చోళ్ళే వండుతున్నారు. మంచిదే. నేను అడిగాను, రోజు చేస్తారమ్మా అన్న. చేస్తారమ్మా, వాళ్ళే చేస్తారు. మరి నువ్వేం చేస్తావన్నా? వాళ్ళే చేస్తారమ్మా అంటే మరి నువ్వేం చేస్తావు? ఏం లేదు, వాళ్ళే చేస్తారు. మరి నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? నీ భర్తకు వండి పెట్టవా? నీ బిడ్డలకు వండి పెట్టవా? నీ భర్త పట్ల ప్రేమని ఏ విధంగా చూపిస్తున్నావు? ఏమీ లేదు, వాళ్ళు చేసేస్తారంట. నువ్వేం చేస్తున్నావు అంటే నా ఆన్సర్ లేదు. లేదమ్మా, మరి నేను చర్చి చూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే అది ఇది, మరి ఆయనతో పాటు బయట సేవకి వెళ్తాను, మరి కుటుంబాలు ఏమీ లేదు. నో ఆన్సర్. హౌ విల్ గాడ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ? హౌ విల్ గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్? హౌ విల్ గాడ్ బ్లెస్ యువర్ చర్చ్? సంఘస్థులు నీకు పని వాళ్ళు కాదు. మీరు భారంతో తెలుసా? ఆదివారం నా చర్చి అయిపోయి నేను ఇంటికి వచ్చేసరికి 2. ఎన్ని గంటలకు వెళ్తానో తెలుసా అండి? నా సంఘానికి నేను ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్. చాలా సంఘాల్లో పాస్టర్ అమ్మ లాస్ట్ వస్తుంది. ఎలా ఆశీర్వదించబడతాయమ్మా చెప్పండి? ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్ బ్రదర్స్. మీరు అడగండి. నేను ముందు వెళ్తాను, నా తర్వాత మా సార్ ఇంకో కారులో వస్తారు, మా బాబోళ్ళు వస్తారు తర్వాత. నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోయి మ్యూజిక్ వాళ్ళు వచ్చారా లేదా, అన్నీ సదిరారా లేదా, అన్నీ పోడియం అంతా క్లీన్ పెట్టారా లేదా, మైకులు సరిగ్గా ఉన్నాయా లేదా, అన్నీ చూసుకొని మా అసిస్టెంట్ పాస్టర్తో ప్రార్థన మొదలుపెట్టించి పాటలు మొదలుపెట్టి పిల్లలతో పాటలు పాటిస్తూ ఆ తర్వాత నేను బైబిల్ నా ప్రీచింగ్ స్టార్ట్ చేస్తాను. ఈలోపు వస్తూ ఉంటారు చర్చికి వచ్చేవాళ్ళు కూడా, వాళ్ళ ఇష్టం. సినిమాకి వెళ్ళమానండి, సీరియళ్ళు పాస్టర్స్ కూడా చూస్తున్నారు. అవునా? ఆ మధ్య నా ఫ్రెండ్, నేను పేరు చెప్పను, ప్రముఖ ప్రీచర్, ఆమె కూడా మా అయ్యగారికి ఇంక అదే పని అమ్మ అంది. ఆయన పాస్టరే. సిస్టర్ ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, ఏం లేదు 6:30 అయిందిగా, కూర్చున్నారు ఎదురుగా. జాగ్రత్త, అవి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాం. ఈ పూటకు ఏ రోజు కూడా ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ ఆ టీవీ ముందు కూర్చోవటానికి కూడా నాకు టైం ఉండదండి. దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నానమ్మా, సంఘం కట్టబడాలంటే ఆయన ప్రయాసం ఎంతో, నీ ప్రయాసం అంతకు రెట్టింపు. ఇక్కడ దేవుడు మొదటగా ఎన్నుకున్నది మరియని గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని కట్టడం వేరు, ఇది కట్టడం వేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ build your church, not the building. When you build your church, the buildings will be built. అవే వస్తాయి. కాబట్టి ఉదయకాలంలో మీ అందరికీ చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించి, నాకన్నా ఎక్కువ సేవ చేస్తున్న మీరు ఇంకా వాక్యపు లోతుల్లోకి వెళ్ళండి. వాక్యపు అంచులు ధ్యానం చేయండి. వాక్యాన్ని పఠనం చేయండి. వాక్యాన్ని నమిలి వాక్యాన్ని ఎస్ యు హ్యావ్ టు ఈట్. ఆత్మీయ ఆహారాన్ని బాగా ఆస్వాదించండి, ప్రజలకు పంచండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, మీ సంఘాలు కట్టుబడతాయి. వీటితో పాటు క్రమశిక్షణతో కూడినటువంటి భార్యాభర్తల ఒక డివైన్ లైఫ్తో మీరు ఉండండి. సమస్యలు వస్తాయి కుటుంబం. నేను ఎప్పుడు చెప్తా, పాస్టర్ అమ్మ అయినంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు కాదండి అంట. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. శోధనలు వాళ్ళకుంటాయి, ఇబ్బందులు వాళ్ళకుంటాయి, శారీరక శ్రమలు, శారీరక కోరికలు వాళ్ళకు కూడా ఉంటాయి. ఫలానా పాస్టర్ ఇట్టమ్మా అని చెప్తారు నాకు, నేను తప్పు పట్టను వెంటనే. బట్ డెఫినెట్లీ అట్లాంటివి చేయకూడదనే చెప్తా. చెయ్యరు ఇఫ్ యూ హ్యావ్ దిస్ రైచియస్నెస్ వాట్ జోసెఫ్ హ్యాస్ ఇన్ యువర్ లైఫ్. సో దిస్ మార్నింగ్ లెట్ మీ బ్లెస్ యూ ఆల్. మరి ఒక్కసారి మీకు శుభములు చెప్తూ
ఇట్టి ప్రార్థనా జీవితం, ఇట్టి ధైర్యం కలిగిన జీవితం, ఇట్టి పరిశుద్ధత కలిగిన జీవితం, ఇట్టి నీతి కలిగిన జీవితం ఒక సేవకులుగా, ఒక నాయకులుగా మీరు ఉన్నట్లయితే రేపు మీ సేవ ఈ యొక్క యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిన సువార్తని మీరు అనేక మందికి కూడా చెప్పగలరు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఉదయ కాలంలో నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు. నిజమే తండ్రి, అట్టి నీతిని, అట్టి పరిశుద్ధతని ఈ సంఘ కాపురులకు దయచేయమని, వారి సంఘాలు బహుగా కట్టుకొని అనేక మందికి ఆదర్శంగా వారు ఉండునట్లు చేయమని అడుగుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలు. గొర్రెలు దారి తప్పకుండా గట్టిగా వారిని విశ్వాసములో భద్రపరచడానికి, స్థిరులుగా కదలని వారిగా, నిరంతరం నిలిచివారిగా వారిని నిలబెట్టుటానికి ఈ కాపరిగాను, కాపరి భార్య మరి పాస్టమ్మ ఇద్దరు కష్టపడి పనిచేసుకున్నట్లు సహాయం చేయండి. వారికి ఓపిక దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆహారం దయచేయండి, వస్త్రం దయచేయండి, నివాసం దయచేయండి, సంఘాలను విశాలపరచండి, సరిహద్దులు విశాలపరచండి, ఆర్థిక స్థితిగతులు దయచేయండి, కావాల్సిన సమస్తము దయచేయండి అయ్యా. వాక్యమును ప్రభువా ఈ బిడ్డలకి అందించడానికి మీరు నాకు ఇచ్చిన సమయంను బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక్కసారి కలుసుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.